వృశ్చిక రాశివారు మరో 48 గంటల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడవలసిన వీడియో. వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారు మరో 48 గంటల్లో అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ శుభవార్త కోసం 1 కాదు 2 కాదు దాదాపుగా 5 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ శుభవార్త వినడం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతారు. అలానే మీకున్నటువంటి కొన్ని టెన్షన్లు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా తెలుసుకుంటారు తప్ప పైపైన తెలుసుకొని వదిలేయడం ఈ రాశివారికి అస్సలు నచ్చదు. అయితే కొంతమంది మాత్రం దీన్ని చాదస్తంగా అంటారు, కానీ ఈ రాశివారు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అనుకోరు. అలానే ఆలోచనల విషయంలో కూడా ప్రతి దానికి 1-2 సార్లు ఆలోచించేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది మనకు అధికంగానే కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ వారు అనుకున్న విధంగానే ముందుకు వెళ్తారు. ఇతరుల మాటలకు అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఎవరైనా పెద్దవారు చెప్పినా వింటారు, కానీ వీరు ఏదైతే అనుకుంటారో వాటిని చేస్తూ వారు చెప్పిన వాటిలో ఏమైనా బాగున్నట్లయితే కొన్ని మార్పులు చేర్పులు చేస్తారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. వీరు కొన్ని ముఖ్యమైన లక్షణాలు కలిగిన వ్యక్తులను కోరుకుంటారు. అటువంటి వారు దొరికేంత వరకు కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా జీవిత భాగస్వామిని కోసం వీరు ఎదురు చూస్తూనే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి, తన గురించి తాను తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయాన్ని గడుపుతారు. అలానే కొండలు, ఎత్తైన ప్రదేశాలంటే రాశివారికి బాగా ఇష్టం. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారస్తుల్లో వ్యాపార పరంగా ఈ సమయంలో కొంచెం విజయాన్ని చూడబోతున్నారు. వ్యాపార పరిస్థితుల్లో మార్పు అనేది ఉంటుంది. ఏవైతే వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా కానీ నష్టాల్లో నడుస్తున్న వ్యాపారాలు ఉన్నాయో అవి లాభాల బాటలోకి పయనించే అవకాశం కనిపిస్తుంది. అలానే వ్యాపార విషయంలో మీరు కోరుకున్న విధంగా ఆర్థికంగా కూడా పనులు ముందుకు సాగుతాయి. ఏవైనా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అటువంటి రుణాలు అనుకూలించడంతో పాటుగా వ్యాపార పరంగా ఏవైనా మీకు అమౌంట్లు రాకుండా పెండింగ్లో పడిపోయి ఇబ్బంది పడుతున్నట్లున్నట్టయితే ఈ సమయంలో అటువంటివన్నీ కూడా ఖచ్చితంగా వసూలవుతాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే విద్యార్థులు కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారు. విద్య పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే తీసుకొస్తాయి. వాటిలో మాత్రం మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఈ సమయంలో విద్యార్థులు కొన్ని నూతన పరిచయాల వల్ల కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఇక ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. పార్ట్నర్షిప్లు కూడా బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీటిలో కొంతమంది స్నేహితులు మిమ్మల్ని మోసపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృశ్చిక రాశివారు నక్కతోక తొక్కినట్లుగా మరో 48 గంటల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు అయితే ట్రాన్స్ఫర్లు జరుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కూడా దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు.
నూతనంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో మొదట్లో కొంచెం కష్టతరంగానే ఉంటుంది. కొన్ని సవాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో మాత్రం మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ విషయంలో మార్పు అనేది మీకు మరింత ఆనందాన్ని, అలానే కోరుకున్న ఉద్యోగాలు రావటం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చిన్న చిన్న సమస్యలుగా ప్రారంభమయ్యి వాటి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ముందుగానే మీరు డాక్టర్ను సంప్రదించుకోవడం మంచిది. అలానే ఈ సమయంలో మాత్రం ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అటువంటి ట్రీట్మెంట్లు అనుకూలించడం వల్ల మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మీరు చాలా వరకు కూడా సానుకూలమైన మార్పులు అయితే చూస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని వద్దు అనుకొని మనస్పర్ధలు వచ్చి వెళ్ళిపోయి ఉంటారో అటువంటి వారు తిరిగి రావటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ రాశివారు కుటుంబానికి అధికంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు అందరినీ ఒక చోట ఉంచాలని, అందరినీ ఆనందపరచాలని ఎక్కువగా కోరుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల, అలానే తమ యొక్క సంతానం పట్ల కూడా అమితమైన ప్రేమ అభిమానాలు చూపిస్తారు. ప్రతి దానిలో కూడా ఆర్థిక పరంగా కానీ ఏవైనా విషయాల్లో ముందు తాను కుటుంబ సభ్యులందరికీ కూడా అండగా నిలబడతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే వివాహ విషయాల్లో మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ పరంగా చాలా వరకు కూడా సమయం అయితే అనుకూలంగానే ఉంది కాబట్టి మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తుల కొనుగోలులో శుభవార్తలు వినబోతున్నారు. మీరు గత కొంతకాలం నుండి కూడా కొన్ని స్థిరాస్తులు అయితే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ ఒక కారణాల వల్ల మధ్యలోనే చివరి వరకు వచ్చిన ప్రయత్నాలు ఆగిపోతూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ ఆకస్మికంగా పెరగటం వల్ల ఆకస్మిక ధన లాభాలు కూడా చూస్తారు. అలానే మాస చివరిలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే ఈ రాశివారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేయడం, ఖరీదైన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఇక రాజకీయస్తులకు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మీ ప్రత్యర్థుల్లో ఒక కంట కనిపెడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే నూతనంగా ప్రవేశాలు చేయాలనుకుంటూ ఉన్నారో వారికి ఇది ప్రవేశాలకు బాగానే కలిసి వచ్చే సమయంగానే చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కెరియర్ విషయంలో సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వినే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ వార్తల కోసం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.